లుక్ బయటకొచ్చిన తర్వాత చాలామందికి దగ్గరగా తెలిసిన వాళ్ళు కూడా జగపతి బాబు అన్నది ఐడెంటిఫై చేయలేకపోయారు పరిశీలనగా చూస్తే తప్ప. అవును. సో అలా మీ ఎవరన్నా సర్ప్రైజ్గా అదే మీరా అనే సర్ప్రైజ్ వ్యక్తం చేసిన సందర్భం ఏమన్నా? అందరూ షాక్టే, ఎవరు నమ్మలా. బికాజ్ తను కన్సీవ్ చేసిన లుక్, రషీద్ చేసిన మేకప్, ఆ మేకోవరు, ఆ 2 లుక్లు ఇచ్చేపాటికి రకరకాల ఎన్నో పేర్లు వచ్చినాయి. అట్లీస్ట్ 7-8 నేమ్స్ వచ్చినాయి. అతన డిస్కషన్ జరిగింది. నేను అసలు యాక్చువల్లీ రిలీజ్ చేసినప్పుడు కూడా నా పేరు వేయొద్దు, మీరు అప్పల సూర్యన్ పెద్ది అని పెట్టండి, లెట్ సోషల్ మీడియా ప్లే విత్ ఇట్, ఎవరై ఉంటారు అనేది ఒక గేమ్ ఉంటుంది, అది ఇంకా బాగుంటుందంటే వేసారు పేరు. వేయకపోతే ఇంకా బాగుండేది డెఫినెట్గా. ఎవరు అనేది రకరకాలు వచ్చినాయి పేర్లు. అనిల్ కపూర్ నుంచి, నాగబాబు నుంచి, ఒకటి కాదు ఎన్ని పేర్లు వచ్చినాయండి, నాకే అన్ని పేర్లు వచ్చినాయి. కానీ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏది సార్? మీకు బాగా క్లోజ్గా ఉండి కూడా ఐడెంటిఫై చేయలేని వ్యక్తులు ఎవరు? వెంకటెక్కనేని. వెంకటెక్కనేని. తను వెరీ షార్ప్. చూడగానే అనేస్తాడు నువ్వే కదా అంటాడు. అంత షార్ప్. తను చూసి చాలాసేపు చూశాడు, కళ్ళజోడు తీసేసి చూశాడు, మళ్ళీ వేసుకుని చూశాడు. తను చెప్పాడు నాకు, పేరు వేయొద్దు, నువ్వు చెప్పొద్దు నీ పేరు, అప్పల సూర్యని పెట్టిన ఐడియా ఇచ్చింది తనే. ఎప్పుడో గుర్తుపట్టరు, సూపర్ ఉంటుంది, చాలా కిక్ వస్తుంది అది చేస్తే అనేది తను చెప్పిన ఐడియా. సో అక్కడితో నేను కన్విన్స్ అయ్యా. అప్పుడు కన్విన్స్ అయ్యా, ఓకే ఐ యామ్ లుకింగ్ డిఫరెంట్ అనేది అప్పుడు తెలిసింది నాకు.